సో ఇప్పుడైతే మనము డికాథ్లాన్కి అయితే వెళ్దామని అనుకుంటున్నా. డికాథ్లాన్ వెళ్ళడానికి లైక్ ఫస్ట్ అయితే బస్సులో ట్రావెల్ చేయాలి, అక్కడ నుండి ట్రైన్లో ట్రావెల్ చేయాలి. సో ట్రైన్లో అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ వెళ్ళిన తర్వాత కంపల్సరీ మనకి కార్డ్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి, ట్రావెల్ కార్డు. ప్రెజెంట్ యువర్ నావిగో కార్డ్. నావిగోనా నావిగో కార్డ్. దాంతో ఏమవుద్ది? రీఛార్జ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా తిరగాలి అనుకుంటే రీఛార్జ్ చేసుకొని. మెట్రో కార్డ్ లాగానా? ఒక రోజుకేనా అది? 1 డేకి మనం ఎలా తీసుకుంటాం. ఓకే. సో ఇట్లా నావిగో కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. యూరోప్లో కానీ ప్యారిస్లో తిరగడానికి ఈ మెట్రోలలో వాటిల్లో వీటిలలో పనిచేస్తుంది అన్నట్టు. జస్ట్ మనం ఎట్లయితే ట్యాబ్ చేసి వెళ్తామో అట్లనే ఇక్కడ ట్యాబ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి జస్ట్ ట్యాబ్ చేసి మొత్తం మనం వేరే దగ్గర అయితే ఇట్లా జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ జంప్ చేయకుండా మొత్తం గ్లాస్ ఉన్నది. సో ఒకవేళ చాలామంది టికెట్స్ అట్లా తీసుకోకుండా వెళ్తారని చెప్పేసి సో ఇక్కడ ట్యాబ్ చేస్తే ఓపెన్ అయితే లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కేసి మనం అట్లా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సోచి ఇదేం సోచి లాడీ ఫ్యాన్స్ అంటే ఊరి పేరా? ఇది బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. ఎక్కువ ఐటీ కంపెనీస్. మన ఐటీ డిపార్ట్మెంట్, మన హైటెక్ సిటీ ఉంటుంది చూసావా, సేమ్ అలా అన్నట్టు ఇక్కడ. ఓకే. ఇక్కడ టీసీఎస్ ఉంటుంది, కాగ్నిజెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కంపెనీస్. టోటల్ ఎనర్జీ అన్ని కంపెనీస్. ఇది తెలుసా? ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఏమో నిలబడాలి. ఎవరైతే వాకబుల్ అయితే ఇట్లా వెళ్ళిపోవాలి. అది అంతే అన్ని కంట్రీలో. మన కంట్రీలో మన దగ్గర 2 సైడ్ నిలబడుతుంది. ఎక్స్క్యూజ్ మీ అన్న, అది పోయేదాకా ఆగవా అని అంటారు. లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఇవ్వాలి. అదే అన్ని కంట్రీలలో అట్లే ఉంది. మనం ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతామా? ఇక్కడ ఉండే అన్న చూసిరా, ఇది చూడండి ఒక సైడ్ మొత్తం ఖాళీగా ఉంది కదా. అన్ని కంట్రీస్లో అలాగనే నడుచుకుంటూ పోయే వాళ్ళకి, అర్జెంట్ ఉన్న వాళ్ళకి ఇట్లా పోవాలి, మిగతా వాళ్ళు ఆగాలి. మనమైతే ప్యారిస్లో ఉన్నాము. ప్యారిస్లోని అంటే ఇది వచ్చేసి లా డిఫెన్స్ గ్రాండ్ ఆర్చ్ అని చెప్పేసి అని అంటారంట. సో మనం ఇక్కడ చూసుకుంటే మన హైదరాబాద్లో ఈ మన జూబ్లీస్ బిల్డింగ్స్ ఎట్లయితే ఉంటాయో అట్లనే ఉన్నది ఈ ప్లేస్ అంతా. అండ్ ఇక్కడ ఎట్లనైతే మన కాగ్నిజెంట్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపెనీస్ ఇక్కడే ఉంటాయంట. సో అందుకని చెప్పేసి ఇది ఐటీ హబ్ లాగా అంటారు ఇది. సో ఐటీ హబ్ అన్నట్టు. ఇది వచ్చేసి ఆర్చ్ దానికి సంబంధించింది. అండ్ చూడండి, సైకిల్ మీద వాటర్, సైకిల్ మీద బ్యాటరీ సైకిల్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా జస్ట్ లైక్ చాలా క్లీన్గా అనిపిస్తుంది ఇది మాత్రం. ఇక్కడ రావాలంటే మెట్రోలో రావాలి. సో మెట్రోలోనే అయితే నేనైతే వచ్చిన ఇక్కడ రావడానికి. సో మన సైకిల్ ఒకసారి ఫిట్ అయిపోతే ఇంకా డైరెక్ట్ మనం వెళ్ళిపోతాం. అప్పటి వరకు అయితే ఇది ఇక్కడ డికాథ్లాన్ ఉందిగా. చాలా ఇప్పుడు మన డికాథ్లాన్కి వెళ్ళి చాలా సామాన్లు తీసుకోవాలి. పదండి. చెప్పాను కదా ఇక్కడ డికాథ్లాన్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాము. అండ్ మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం. బ్యాగులు అయితే మన దగ్గర డికాథ్లాన్ తీసుకుపోయి సెల్ఫ్లో పడే అంటారు. ఇక్కడ అట్లాంటివి ఉంటే ఉండదో తెలియదు. అండ్ ఎలాంటి సైకిల్స్ ఉన్నాయో చూద్దాము. చూడండి, ₹1,00,000 సైకిల్ ఇది. ₹1 తక్కువ, €1 తక్కువ, ₹100 తక్కువ, 1,00,000. సో దీని బ్యాటరీ ఉంది దీనికి బ్యాటరీ. కానీ మనకు డికాథ్లాన్లో ఈ సైకిల్ అసలు ఎక్కడ కనబడవు. 60-70,000. మరి ఎందుకంత దీని యొక్క బెట్వీన్ కంపెనీ వాడిది ఇది. బెట్వీన్ కంపెనీ వాడు చూడండి. అండ్ ఇంకొకటి డికాథ్లాన్ వచ్చేసి ఫ్రాన్స్ బ్రాండే. సో యూరోపియన్ బ్రాండే. ఫ్రాన్స్ వాడు వెళ్తాడు మన ఇండియా మొత్తం. మనకి ఇండియాలో లేదు ఇలాంటిది, బట్ ఇట్స్ ఓకే. ఇది ₹50,000 ఉంది. లక్ష. మరి అది ₹2,60,000, ₹2,70,000 అది ₹1,00,000. దీని యొక్క మరి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో తెలియదు. చలో ట్రైల్. సో ఇది వచ్చేసి ఇన్ఫ్లేటెడ్ బ్యాగ్ అన్నట్టు, అంటే ఎయిర్ ఇన్ఫ్లేట్ అయి ఉంటాయి ఇందులో. సో దట్ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ క్యాంప్ లోపల ఇది వేసుకొని పడుకుంటే సో కింద ఇప్పుడు ఎక్కువ పల్లాలు ఉన్న మట్టి గడ్డలు ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ దీనికి ఇన్ అవుట్ అని చెప్పేసి 2 ఉన్నాయి ఇక్కడ. సో దీనికి గాలి ఎట్లా పంపించాలనేది ఒకసారి చూడాలి. మన దగ్గర ఉన్న పాత బ్యాగ్ ఏదైతే ఉన్నదో అది జస్ట్ ఇట్లా ఒత్తితే పోయేది గాలి. బట్ ఇది అట్లా కాదనుకుంటా, మోటార్తో కొట్టాలనుకుంటా. చూద్దాము. సో నాకు ఇది వచ్చింది. దీనికన్నా ఏంటంటే చాలా ఉన్నాయి. ఇది కూడా ఉంది.
సో ఇది కూడా ఇన్ అండ్ అవుట్. ఇది మొత్తం వైట్ కలర్ కన్నా సో ఇది కూడా బాగానే ఉంది. ఓ క్లాస్ బాగాలేదు ఇది. అండ్ ఇది ఇట్లా ఇది అటు ఇటు జారకుండా కిందికి సో ఇట్లా. కానీ నా పాతదానికి ఏంటంటే ఇక్కడ పిల్లో కూడా ఉండేది, అది కానీ అది చిరిగిపోయింది, జస్ట్ చిన్న పడ్డది, దానివల్ల ఇంత ప్రాబ్లం అయిపోయింది. కానీ పిల్లో లేదు, అవసరం లేదండి. జస్ట్ పిల్లో లేకుండా ఏదైనా బ్యాగ్ సో ఇంత మ్యాట్ కూడా ఉంటుంది, కానీ ఈ మ్యాట్ కూడా బెటరే. బట్ ఇది ఎయిర్ని ఎట్లా చేయాలనేది ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, చూద్దాం. కానీ పంప్ అవసరం లేదు అని ఇక్కడ ఉన్నది, ఊదితే సరిపోద్దంట. సో చూద్దాం, కాస్ట్ని బట్టి ఏది తీసుకున్నా ఫైనల్ చేసి నేను చెప్తాను. థ్యాంక్ యూ. సో మనం ఈ ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాము C2 సబ్మిట్ కోసం అని చెప్పేసి ఇది యూజ్ అవుద్దంట. సో దీనికి వచ్చేసి కాస్ట్ 94 euros పడుతుంది. సో 94 euros అంటే 9,400 రూపాయలు పడుతుంది ఇది. సో ఇది మస్ట్ అండ్ షుడ్ మనకి క్యాంపింగ్లో. సో ఇంతకుముందు నా దగ్గర ఉన్నది వచ్చేసి కఠ్మండూది, అది ఏంటో చిన్నగా టీర్ అయిపోయి అందులోకి బయటకు వచ్చేసింది మొత్తము. బట్ ఇక్కడ వీడు ఇంకొకటి పని చేసింది ఏంటంటే, దీంతో పాటు ఒకవేళ ఎక్కడైనా పోతే గమ్మును స్టిక్కర్స్ కూడా ఇచ్చిండు, సో దట్ మనము యూజ్ అవుద్ది దానికోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి దానికోసమే వాడుతున్నా, ఇదైతే తీసుకుంటున్నా. ఇది తీసుకోవడానికే రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక రీల్. సో ఫైనల్లీ చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాము మనము. తీసుకుంటే దీనికి 40 euros అయినాయి. అది పడింది ఆల్రెడీ పడింది, 2 సార్లు పడింది లోపల. 2 బాటిల్స్ యాన్యువల్. సో ఇదెంత? 1 euro అంటే 100 రూపాయలు. 187 euros అంటే 327 euros అయిందా? ఓకే, ఎంత అయింది బిల్లు? 21,000 బిల్ అయింది జస్ట్ ఈ ప్రోడక్ట్లకి. ఇది డెకత్లాన్, ఇది వ్యాపారం. సో ట్రామ్ అంటే మ్యాక్సిమము రోడ్ల పైన నడిచేదనే అర్థము. సో రోడ్ల పైన నడుస్తుంది. సో ఇటు రోడ్డు జనాలకు కూడా యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి అట్లా పెట్టిరు. సో ఇప్పుడు మనం అయితే ట్రామ్లో ఉన్నాము. ట్రామ్లో కాఫీ తాగుతాను. కాఫీ తాగుతావు? మా చేదు కాఫీ నువ్వేం తాగుతావు? చాలా చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంది. అండ్ మన అయితే లైక్ నేను చూస్తున్నా మనకి ఏమన్నా ఎక్కడన్నా ఈ ఏషియన్ ఫుడ్ అవి ఇవి దొరికితే తిందామని చెప్పేసి, లైక్ అంటే కొరియన్ కానీ జపనీస్ కానీ అట్లాంటివి. ఇక్కడ చైనీస్ కానీ హాట్ పాట్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది, చూద్దాం. ఇక్కడ ఇటాలియన్ బాగుంటుంది, ఇటాలియన్ ఫుడ్ బాగుంటుంది. ఇటాలియన్ పాస్తా, బురిటోస్ అవే కదా ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రిఫర్ అయితే ఇటాలియన్ చేస్తారు. నేను చూసినంత వరకు అయితే, ఇంకా మిగతా తెలియదు. గ్యార్దినాల్లో అన్ని నేషనాలిటీస్ ఉంటాయి ఫుడ్. ఇండియన్ ఎక్కడ? గ్యార్దినాడ్. చూద్దాం, ట్రై చేద్దాం. ఫుడ్ ట్రై చేస్తాను అందులో. నాకు అస్సలుకి. సో చెప్పాను కదా ట్రామ్ అని చెప్పేసి, ఇట్లుంటుంది అన్నట్టు ట్రామ్. బాగుంది. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ ట్రాము దీన్ని ఏం చేశారంటే, రీసెంట్గా మేము విలేజ్కి ఫామ్ అని వెళ్ళాము. అక్కడ ఇదే ట్రామ్ని బస్సు ఉంటుంది, ఆ బస్సుని మాడిఫై చేసారు ట్రామ్ లాగా. ఓకే, బస్సుని ట్రామ్ లాగా చేశారు. మాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అది నార్మల్గా ట్రైన్ లాగా వీల్స్ ఉంటాయి ట్రామ్కి, బట్ దానికి బస్సుకి ఉన్నట్టే ట్రైన్. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, అక్కడ ఒకటే, అదొకటే ఉంది. అవును, ఇంకొకటి మనం ట్యాప్ చేయలేదండి. ఇంకేడా ట్యాప్ చేస్తాం? ఎంటర్ అయ్యేటప్పుడు ట్యాప్ చేసినాం, ఎగ్జిట్ అయ్యేటప్పుడు అవసరం లేదు. ఇక్కడ ట్రామ్కి ఓన్లీ ఎంట్రీ, మిగతా ప్లేస్లలో ఎగ్జిట్ కొట్టాలి. కొన్ని దగ్గర ఏమో ఎగ్జిట్ కొట్టాలి, కొన్ని దగ్గర ఎగ్జిట్ కొట్టవచ్చు. నార్మల్ యాక్సెస్ ఉంటుంది. పోవాలి, ఇటు పోవాలా? హాయ్ మామా. నవ్వుతాను కదా మరి. ప్యారిస్ చూపెట్టరా అంటే ఇంతవరకు ప్యారిస్ చూపెట్టకుండా రోడ్లు ట్రామ్లు చూపెడతాను అనుకుంటున్నాను. సో మనం అట్లా ప్యారిస్లో తిరుగుతూ ఉంటే సైకిల్ షాప్ దగ్గరికి వెళ్తున్నా. అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేసారు ఒక మూలని. సో అంటే లైక్ చూడడానికి ఫ్లవర్స్ కానీ ఇట్లా బంతిపూల జానకి కూడా ఉన్నది ఇక్కడ. సో నైస్ అండ్ బ్యూటిఫుల్ అసలు.
కందిరీగలు. ఫైనల్గా సో సైకిలబుల్కి వచ్చేసాము. ఇక్కడే అన్నీ దొరుకుతాయని చెప్పేసి అన్నారు. ఓ ఇక్కడ సైకిల్ చూడండి చాలా. సో మనమైతే I need to ఇప్పుడైతే తీసుకుంటున్నాము. వచ్చేసి 12,000 చూపెడుతుంది ఇది. ఇప్పటిదాకా ఒక 21,000 అయింది. ఇప్పుడు 12,000, మొత్తం 33,000 అయింది బిల్ ఇప్పటికి. 33,000. యా oui. Comme ça, je range l'info, c'est fait. Thank you, Messi Awa. Merci. Have a nice trip. Yeah, thank you. Can you tag us? Yes, okay, sure. Messi. Bye. Bye bye. What about the waterproof? Peut-être d'Asie, peut-être de l'Inde, ça veut dire que l'amour et que la paix, elle est sur toi, elle est sur toi. Caragou, débat, Caragou, షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత క్యారీ ఫార్ మార్కెట్ అని ఉంది. ఇంకా నేను బ్రష్, పేస్ట్, సామాన్లు అవి ఏమని కొనుక్కోలేదు. సో దీనిలో మనకు గ్రాసరీస్ అవన్నీ కూడా కొనుక్కోవచ్చు మన రైడింగ్ కోసము. అందుకనే వచ్చిన. అన్ని కంట్రీస్లో లాగానే ఇక్కడ వాటర్ మిలన్ కోసి అమ్ముతారు. కోసి కారం పెడతా అన్నట్టు. సో అది చలో పోయి ఫస్ట్ అయితే థింగ్స్ తీసుకుందాము. ఒక సూపర్ మార్కెట్ లాగా అంతే కదా. సూపర్ మార్కెట్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. డన్. సో ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఓట్స్, కారం, ఆయిల్, పేస్ట్. అల్లనే పెట్టాను. అలానే పెడతాం. పేస్ట్, అండ్ బ్రష్లు, ఫేస్ వాష్, సబ్బులు ఇవన్నీ. సో ఈ సామాన్లకి 3,500 అయినాయి. ఇవాళ ఎంత అవుతుంది బిల్లు? 33,000 ప్లస్ 3,000 36,500 రూపాయలు అయినాయి ఇప్పటికి. వేసుకున్నా వాస్కోడి గామ. ఫైనలీ ద డే ఈజ్ ఓవర్ అండ్ ఓ మై గాడ్ బాగా టైర్డ్ అయిపోయాడు. బాగా అసలు ఏం చేయలేదు. బాగా టైర్డ్ అయిపోయినాం. బట్ ఫైనలీ అయిపోయింది. అలసిపోయినాము. రాత్రి 9 అవుతుంది. 9 అవుతుందా? అమ్మ ఎడిట్ చేసుకుందామని అనుకుంటే రాత్రి 9 గంటలకు ప్యారిస్ ఎక్కువ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ సన్సెట్ ఇంకా కాలేదు. ఆ సన్సెట్ 10:30 అయిద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో పైన పడుతుంది సూర్యుడు. లాంగ్ డే అంటారు కదా. సో ఇవాళ లాంగ్ డే ఉంది ఇక్కడ. నిద్ర వస్తుంది కదా. ఇండియన్ టైంకి ఇంకా అలవాటు కాలే. ఇప్పుడు మరి ఇక్కడ 9 అవుతుందంటే ఇండియాలో 1:30 అవుతుంది. అంతే 12:30 అవుతుంది. సారీ 12:30 అవుతుంది. అంతే. అవేంటి ఏం ఫ్రూట్స్ అంటే? ఇవేం ఫ్రూట్స్? కానీ స్వీటే ఉంది. ఏం బెర్రీస్? రైట్ బాగా తీయ ఉన్నాయి. మస్తున్నాయి. మస్తున్నాయి. కింద మీద అయితే లేనిపోయింది. ఏం కాదు తినే చూడా ఎట్లా చూడా ఏంటి? ఏం ఫ్రూట్స్ అంటారు చెప్పండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గూగుల్ లెన్స్ ఉన్నాక ఎందుకు బాధ. చూద్దాం ఆగండి. తినడానికైతే స్వీట్గా ఉన్నాయి చాలా. కలర్ ఆఫ్ బ్లాక్ ఇటాలియన్ వైన్ గ్రేప్ వెరైటీ. గ్రేప్ అంటే గ్రేప్స్ లాగా ఉన్నాయి.
అది బాగుంది. కమా అబ్బోటు అనేది ఎర్రటి ఇలాంటి Come on, let's అబ్బోటు అంటంట. అబ్బోటు లెట్స్ ఈట్. ఒక గుద్దు దింపేసే అన్న. వావ్. అది రామ్ గోపాల్ ఇది ఏం సినిమా అది ఆయన ఉంటాడు చూసినాం, ఆయన పేరు ఏం పేరు అదే రాఘవేంద్ర. వావ్. ఇవన్నీ తిన్నాక కింద పడిపోవాలా? నాకు 30,000 యూరోల ఇన్సూరెన్స్ ఉంది, హాస్పిటల్ తీసుకోండి. ఏం కాదు, అవి తినేవే ఫర్ షూర్, అవి తినేవే. తినే అనుకుంటున్నా. ఎస్. ఎంత అలసిపోయినా కానీ ఇది ఊరటనిచ్చింది లాస్ట్లో. ఎన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు? ట్రై చేయాలి. అసలు కనిపించలే మాకు ఫస్ట్ టైం. నాకల్లే పాపిస్ట్ కానీ ఎక్కడ పడితే అక్కడ చూస్తే. లేదు ఫస్ట్ టైం అంటే మేము ఇట్లా కంట్రీ సైడ్ ఎప్పుడు రాలే. ఒకసారి మొన్న వెళ్ళాం, బాగా తిన్నాం అక్కడ యాపిల్స్ ఇవన్నీ. కడుక్కొని చూడ. పట్టుకొని వీడియో తీయమా? సూపర్. ఇవ్వండి ఎంత బాగున్నాయి. యూరోపియన్ గ్రేప్స్ అంటే ఈ వైన్ వెరైటీ అంట యూరోప్లో. వావ్, ఏమన్నా టేస్ట్ ఉన్నా. ఇందులో విటమిన్ సి చాలా మెండుగా ఉంటుంది, మన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అబ్బా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. తీయండి. మేబీ ఈ చెట్టు మొత్తం అయిపోయచ్చు మేము. వావ్, చాలా చిన్న చిన్న ఉన్నాయి, క్యూట్ పనులు అయినాయి. వావ్, ప్లెయిన్గా ఉన్నాయి, పచ్చి అనమాట. ఫ్రాన్స్లో మీకు తెలుసుగా, యూరోప్లో వైన్ చాలా ఫేమస్. సో వీటిని వైన్ అయితే తయారు చేస్తారు. తులసి సినిమాలో అందరు కలిసి తొక్కుతాంటారు, చూసిరా మీరు? గుర్తొచ్చిందా? తులసి సినిమా, తులసి కాళ్ళతో తొక్కుతాంటారు, వైన్ చేస్తారు. ఎందుకంటే ప్రేమంట్లో కూడా వాళ్ళు చేస్తారుగా ఇటలీలో. వా, సూపర్ టేస్ట్. థ్యాంక్స్ టు ద నేచర్. సో ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంటికి వచ్చేసి ఛార్జింగ్స్ అవి ఇవి అయితే పెట్టుకున్నాను. అండ్ ఓకే, సో యూరోప్లో రైడ్ కోసం అయితే ప్రతి ఒక్కటైతే తీసుకుంటున్నాను. నేను మీకు అందరికీ చెప్పిన, సో ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్కి ప్యారిస్ ఎందుకు వచ్చినావు, యూరోప్ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. అండ్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో ఫస్ట్ యూరోప్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇది మన థర్డ్ కాంటినెంట్ అయితే. తర్వాత గల్ఫ్ కంట్రీలు ఎక్స్ప్లోర్ చేయాలి, తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్కి రీచ్ అవుతా. ఏదైతే ఇండియా నుండి ఇంగ్లాండ్ వరకు ఏ దారి అవుతుందో ఆ దారి అంతా కవర్ చేయడమే. కాంటే ముందు వెనక ముందు అవుతుంది, ఎందుకంటే డ్యూ టు వీసా ఇష్యూస్ అన్నట్టు. యూరోప్ లాంటి కంట్రీలో 3 నెలలు 6 నెలలు వీసా ఇస్తే 3 నెలలు మాత్రమే ఉండగలం. ఇంకా 3 నెలలు బయట ఉండాలి వేరే కంట్రీస్లో. సో ఒక్కసారి వస్తే ఈ దగ్గర ఈ 27-28 కంట్రీలు మనం ఒకటేసారి కవర్ చేయలేము. కాబట్టి 3 నెలల ఇలా బయటికి లోపలికి ఇట్లా జిగ్జాగ్గా పోవడం అవుతుంది. అండ్ అది మెయిన్ కారణం. అండ్ ఇంకొకటి, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నా ప్లాన్. అండ్ ఇవాళ అయితే దగ్గర 36,000 బిల్ అయింది. సో దట్ ఎందుకు అది అంటే సైక్లింగ్ ఇప్పుడు దగ్గర 3-4 సంవత్సరాలు రైడ్ చేయాలి. దానికి కాను ఒకటేసారి ఇప్పుడు చలికాలం, వానాకాలం, ఎండాకాలం ఉంటాయి కాబట్టి ఆ సీజన్లకు తగ్గట్టు మనము ప్రోడక్ట్స్ అయితే తీసుకొని అన్నీ సెట్ చేసుకుంటున్నాం అన్నట్టు. అది మెయిన్. సో అంటే లైక్ ప్యానియర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా, సో దట్ ఎలాంటి ప్రాబ్లం కూడా మనకు రాదు దానివల్ల. అండ్ వాన వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, ఏమొచ్చినా కూడా మళ్ళీ ఇంకా ఫుడ్ కూడా క్యారీ చేయడానికి అన్నిటికీ బ్యాగ్స్ అవి ఇవన్నీ తీసుకుంటున్నా. సో అది మెయిన్ ప్రాబ్లం. ఇంకొక కొన్ని బ్యూటెన్ గ్యాస్లు అవి తీసుకుంటే అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అంటే ఒక వ్లాగ్లో రైడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది నెక్స్ట్ డేలో. అండ్ ఇంకా మన రూరల్ విలేజ్ సైడ్ ఏవైతే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఉంటాయి, ఈవెన్ యూరోప్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయనివి
మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఉంటాం. లైక్ మీకు తెలుసు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఆ నేచర్ ఆ దారి మధ్యలో వచ్చే స్విట్జర్లాండ్ కానీ లైక్ చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ పోతూ ఉంటా. అండ్ థ్యాంక్ యూ. వీడియో చూడండి అండ్ తెలుసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.